మనము రక్షణ యాత్రలో కలిసి సాగుతున్నాం. అసలు రక్షణ యొక్క ఆరంభము అంతము ఎలా జరుగుతుంది? అంతము అని అంటే ఐ మీన్ టు సే ముగింపు, కన్జుమేషన్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద ఎండ్, యునో. ప్రారంభము, కొనసాగింపు, ముగింపు. ముగింపు అని అంటే సంపూర్ణత, అంటే పూర్తిగా పూర్తి స్థాయికి ఎలా వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ కన్జుమేషన్. సో ఆ విషయాలు మనం మాట్లాడుతా, మనము పాపంలో ఉన్నాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము, పరిశుద్ధపరచబడుతూ ఉంటాము, మహిమపరచబడతాము. ఇది మనము పద్దాకా నేర్చుకుంటా ఉన్నాం. దీన్నే కొంచెం ఎలాబొరేటెడ్గా ఎవ్రీ స్టెప్ని మనము టచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటన్నిటికంటే ముందు మనం ఏం నేర్చుకున్నామంటే అసలు దేవుని ఉద్దేశం ఏంటి మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, అంటే రక్షణ పొందిన వారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే ఈ జీవితంలో ఆయన సారూప్యంలోనికి మారాలి. మారుతూ 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 మారిన తర్వాత సంపూర్ణ సిద్ధి పొందుతాం. పొందినప్పుడు ఏమవుతామంటే ఆయన మహిమలో మనము కూడా పాత్రులం అవుతాం. ఆయన సారూప్యంలోనికి మారిన వారము, ఇలా చెప్పనివ్వండి, ఆయన చేత పిలువబడిన మనము ఆయన సారూప్యంలోనికి మారగా ఆయన మహిమలో పాలివారం అయిపోతాం. ఇది మన లైఫ్ యొక్క జర్నీ. ఆయన చేత పిలువబడతాము, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి తన కుమారుని యొక్క వెలుగు రాజ్యంలోకి పిలువబడతాము. పిలువబడిన మనం చేసేటటువంటి ప్రతి క్రిస్టియన్ యాక్టివిటీ అండ్ ఎవ్రీ క్రిస్టియన్ ప్రాక్టీస్, ఎవ్రీ బిబ్లికల్ ఎక్సర్సైజ్ ద్వారా ఆయన సారూప్యంలోనికి మారుతాము. మారిన మనము ఆయన మహిమలో చేర్చబడతాం, అంటే ఆయన మహిమలో పాలివారం అయిపోతాం. దీన్ని ఎలా జరుగుతుంది అని ఒక్కొక్క మెట్టు నేర్చుకునే ప్రయత్నం చేస్తా. మొదట దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు. ఎలక్షన్ అండ్ సెలక్షన్, ఎంపిక దేవునిదే. ఎంచుకున్నటువంటి దేవుడు ఏం చేశాడు? నెంబర్ 2, పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడు? తన స్వార్థ ద్వారా పిలుచుకున్నాడు. ఒక వ్యక్తిని పంపించి స్వార్థను మనకు అందించి పిలుచుకున్నాడు. ఆ స్వార్థ విన్నప్పుడు నాకేమైంది అని అంటే, దేవుడు ఏం చేశాడో నాకు అర్థమైంది, నేనేం చెయ్యాలో నాకు అర్థమైంది, నేను చేస్తే నాకు ఏమి దక్కుతాయో కూడా నాకు తెలిసింది. ఆ పిలుపులో ఏమున్నాయి, దేవుడు ఏం చేశాడో తెలిసింది, నేనేం చెయ్యాలో అంటే నా స్పందన గురించి నాకు అర్థమైంది, నేను స్పందిస్తే నాకు ఏం దొరుకుతాయో కూడా అర్థమైంది. ఆ పిలుపు విన్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే నన్ను మరల జన్మింపజేశాడు. రీజనరేషన్, ఎలక్షన్, కాల్, రీజనరేషన్. ఈ తిరిగి నేను మరల పుట్టింపబడిన తర్వాత నాకేమైంది అని అంటే, నేను ఇప్పుడు ఒక ప్రాసెస్లోకి ఎంటర్ అయ్యాను. ఏంటి ఆ ప్రాసెస్? కన్వర్షన్, మార్పు నొందుతున్నాను అనమాట. మార్పు నొందడం అనేటటువంటిది ఇది కంటిన్యూస్గా, కాన్స్టెంట్గా జరిగేటటువంటి ప్రాసెస్, మార్పు నొందుటం. అందుకనే చూడండి, మనము వాక్యంలోని చేతన చదివినప్పుడు కానీ, ఎక్కడైనా వాక్యాన్ని విన్నప్పుడు కానీ, ప్రతిసారి కూడా మనం మారుమనసు పొందుతూనే ఉంటాం. చూడండి, అంటే ఇక్కడ దీంట్లో ఏమున్నాయి? 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మళ్ళీ. పశ్చాత్తాపము, విశ్వాసం. అంటే నేనేమై ఉన్నాను అనే దాని గురించి పశ్చాత్తాపడి మారుమనసు పొందాలి, ఆయన యందు విశ్వాసం ఉంచా. ఈ 2 జరగాలి. యేసుక్రీస్తు వారు కూడా అదే మొదలుపెట్టారు. చూడండి, మీరు మారుమనస్సు పొంది సువార్తను నమ్ముడి. 2 ఆస్పెక్ట్స్, మారుమనస్సు, విశ్వాసం. దేని గురించి మారుమనస్సు పొందాలి? నా విషయంలో నేను మారుమనస్సు పొందాలి. చిచి నేను ఇలా ఉన్నానేంటి అని. దేన్ని విశ్వసించాలి? ఆయనను విశ్వసించాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎవ్రీ టైమ్ ఐ డూ దాట్, నేను కన్వర్ట్ అవుతూ ఉంటాను అనమాట. కన్వర్ట్ అవుతూ ఉంటాను.
ఎరే ఒకసారి మారుమనసు పొందవా కంప్లీట్గా టోటల్గా, ఇంకా నేను ఆల్ హోలీ అయిపోయాను నేను అని అవ్వ ఇంకా జీవితాంతం ఇంకా తలబాదుకుంటూ కన్నీళ్ళు గారుస్తూ చచ నేను అలా ఉన్నా, నేను ఇవాళ అలా ఉండకూడదు అంటనే ఉంటావా? ఏదైనా జరిగితే ఒకసారి జరిగిపోవాలరా, పూర్తిగా వచ్చేయి అని అనాలంటే అవ్వదు, అది అవ్వదు. కానీ మనం ఒకటి చేస్తున్నాం, ఎలాగా? పౌలు చేసినట్టు, నేను నిన్నున్న చోట లేను, నేను ఏంటది నిన్న ఉన్న చోట నేను లేను అంటే వెనకటివి మరిచి ఈరోజు ఉన్న చోట కూడా ఉండాలనుకోవట్లేదు. మరి ఏం చేస్తున్నాం? ముందున్న వాటికై వేగిరపడుతున్నాను. నిన్న ఉన్నట్టు ఉండొద్దు అనుకుంటున్నాను, ఈ రోజు నుంచి బయలుదేరుతున్నాను. నేను పరిగెడతానే ఉంటాను. ఎటువైపు? గురి వైపు. ఏంటా గురి? గ్లోరిఫికేషన్. ఏంటా గురి? దేవుడిచ్చేటటువంటి రివార్డ్, బహుమానం పొందవలనని. ఒక క్రీడాకారుడు బహుమానం పొందాలి అని అంటే తప్పులు, ఫాల్స్ వేస్తే కుదరదు. నియమ ప్రకారంగా పోరాడకపోతే నువ్వు గీత దాటినా కూడా నీకు ప్రతిఫలము రాదు. పాటుపడిన వ్యవసాయకుడే. ఇలాంటి పోలికలన్నీ ఎందుకున్నాయి అని అంటే వీఆర్ ఇన్ ద రేస్, పరుగు పందెంలో మనం ఉన్నాం. మన గురి యొద్దకు మనము అటువైపు చూస్తూ మనం పరిగెడుతున్నాం. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళదాం. నెక్స్ట్ స్టెప్లోకి ఏంటి అని అంటే జస్టిఫికేషన్. ఈరోజు మనం దాని గురించి మనం మాట్లాడదాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటే మన రక్షణ కార్యము ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, ఎలా సంపూర్తి అవుతుంది. ఈ నీతిమంతులుగా తీర్చిన తర్వాత దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? అడాప్ట్ చేసుకున్నాడు, దత్తపుత్రులనుగా చేసుకున్నాడు. ఈ అడాప్షన్ తర్వాత ఏం జరుగుతుంది? శాంక్టిఫికేషన్. ఆయన మనలో ఉంచినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఈ పవిత్రీకరణ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. ఎవ్రీ టైమ్ వీ వాక్, ఎవ్రీ టైమ్ వీ గో, ఎవ్రీ టైమ్ వీ స్పీక్. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనల్ని సర్వసత్యంలో నడిపిస్తూ ఉన్న ప్రతిసారి మనము పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. అంటే పరిశుద్ధునితో సమానమైనటువంటి స్థాయికి మనం మార్చబడుతూ ఉంటాం. ఇటువంటి రక్షణ దేవుడు భద్రపరిచాడు. ఆ భద్రపరిచినటువంటి ఆ రక్షణలో మనము ఓర్పుతో ముందుకు కూడా మనం కొనసాగుతాం. అలా కొనసాగి ఒక రోజున ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం, మరణం సంభవిస్తుంది. ఆ తర్వాత మనం గ్లోరిఫికేషన్ ప్రాసెస్లోకి మనం వెళతాం. నా ఈరోజు మనము జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట, ఈ మాటని మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తాం. నీతిమంతులుగా అనే మాట, తీర్చబడుట అనే మాట, వీటన్నిటిని కూడా బైబిల్ ఎలా వివరిస్తుందో, బైబిల్ లేఖనాల్లో మరొక చోట ఈ పదం ఎలా వాడబడిందో మనం ఆలోచిస్తూ దీని అర్థం ఏంటో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. జస్టిఫికేషన్ లేదా నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్టంటేనియస్ లీగల్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఈ జస్టిఫికేషన్ అనేటటువంటిది ఒక చట్టపరమైనటువంటి భాషా పదంగా మన పరిభాషగా మనం తీసుకోవాలి. అంటే చట్టపరమైనటువంటి పరిభాష. సో ఈ రోజంతా మీరు కోర్ట్ ఆఫ్ లాలో ఉన్నట్టు ఆలోచించుకోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు జస్టిఫికేషన్, ఇప్పుడు అడాప్షన్కి వెళ్తాం నెక్స్ట్ ఇయర్. అడాప్షన్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ లాగా ఆలోచించుకోవాలి. అప్పుడు కోర్టు, దత్తత సర్టిఫికేట్ అది మాట్లాడకూడదు. ఈరోజు మాత్రం మనం కోర్ట్ ఆఫ్ ద లాలో ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి, అలా ఊహించుకోవాలి. ఎలాగా? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఒక న్యాయపీఠం ఎదుట ఉన్నాం. ఆ న్యాయపీఠం ఎదుటికి మనల్ని ఈడ్చుకొచ్చారు. అక్కడ ఒక జడ్జి గారు కూర్చున్నారు. ఏంట్రా వీడి సంగతి ఏంట్రా అని అంటే, వీడు ఘోర పాపి అండి. తర్వాత ఏంటి? ఆడు అసలు బయటికి రాలేకపోతున్నాడండి. ఇంకా ఏంటి? రాలేకపోవడం పక్కన పెట్టండి, అలా కూరుకుపోతున్నాడండి ఇంకాడు. మరి ఏంటి? అసలు ఎక్కడన్నా ఖాళీ ఉంది అన్నట్టు ఎక్కడా లేదండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మొత్తం అంతా కంపేనండి. మరి ఏం చేద్దాం అనుకుంటే, వీడు పూర్తిగా మరణానికి, నేను డిస్ట్రక్షన్కి పాత్రుడండి, మీరు రాసేయండి అని అంటే, అప్పుడు జడ్జిలో కూర్చొని, అయ్యా నీ పక్షాన వాదించడానికి ఎవరైనా ఉన్నారా అని అంటే, ఎవరు లేరండి. పోనీ నువ్వు నీ కేసు వాదించుకుంటావా అంటే, నేను బలహీనుండండి, నిస్సహాయుండండి అని అంటుంటే
అక్కడి నుంచి ఒక ఆయన యువర్ ఆనర్ అన్నాడు. ఎవరండి మీరు అంటే, అవన్నీ ఒకసారి మీరు నన్ను చూడండి, అవన్నీ నా మీద కనబడుతున్నాయండి. కరెక్టేనయ్యా, నిజమే, ఈ పేపర్లో ఉన్నాయి అంతా కూడా నీ మీద ఉన్నాయి, ఏం చేసేవేంటి నువ్వు అని అంటే, వాటన్నిటి నా మీద వేసుకోనండి, నేను సిలువలో చనిపోయానండి, ఇదిగోండి ఎవిడెన్స్ అని చెప్పేసి చూపించాడు అనమాట. అనగానే జడ్జి గారు జరిగినటువంటి పుణ్యకార్యమును సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత అంటారు కదా, అది కాదు, మీరు వినండి. జరిగినటువంటి పుణ్యకార్యము చాలా యథార్థమైనదియు, సరిపోలినదియు, అపీస్మెంట్కి తగినదియు, అంటే ఈ కోర్ట్ ఆఫ్ ద లా విధించినటువంటి శిక్షకు పూర్తిగా సరిపోయినదియు అని మేము భావించుచున్నాము గనుక, చాలా జాగ్రత్త వినండి, మేము భావించుచున్నాము గనుక ఈ వ్యక్తిని మేము చూచినప్పుడు ఏ పాపము లేని వానిగా మాకు అనిపించుచున్నది. ఆ హాల్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అలా ఎలా అనిపిస్తుందండి మీకు అని అంటే, ఈయన చేసిన కార్యమును బట్టి చూడగా ఈయనను అటు గనక నేను ఇలా పెట్టుకొని చూస్తుంటే పూర్తిగా ఈయన చేసిన కార్యము వలన కలిగిన ఐడెంటిటీ అతని మీద నాకు కనబడుచున్నది. కాబట్టి ఇతనిని నిర్దోషిగా ప్రకటించుచున్నాను అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్. గాట్ మీ దిస్ మార్నింగ్? నేరారోపణ చేయబడింది. ఏమైనా నువ్వేమైనా మాట్లాడుకుంటావా? లేదండి. నీ తరపున ఎవరు ఉన్నారా? లేరండి. సడన్గా ఒక ఆయన ఎంట్రీ ఇచ్చాడు. దీంట్లో ఎక్కడ నా కోసం కాదండి, పూర్తిగా ఆయన కోసమేనండి నేను చేశాను ఇది. చూశాడు ఈయన, అవునయ్యా నిజంగానే. సో ఇప్పుడు ఈ జడ్జి కూర్చొని ఆలోచిస్తున్నాడు అన్నమాట. పాపాలు మొత్తం క్షమించబడ్డాయి, ఈయన నీతి ఆయన మీద కనబడుతుంది అని ఇప్పుడు ఏం చేశాడంటే, నా దృష్టికి అయితే ఇతడు నిర్దోషి అనియు, చాలా జాగ్రత్త వినండి, 2 పదాలు చెప్తున్నాను నేను మీకు, నిర్దోషి అనియు నీతిమంతుడనియు అనిపించుచున్నది. దట్ ఈస్ కాల్డ్ జస్టిఫైడ్. జస్టిఫికేషన్. am I clear? I will explain. డిక్లేర్డ్ అనండి ఒకసారి. డిక్లేర్డ్ ఏంటండి? డిక్లేర్డ్ అంటే జస్టిఫైడ్ అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు నిన్ను జస్టిఫైడ్ కాదు చేయలా, డిక్లేర్డ్, పొరా అన్నాడు అనమాట. అలాగెలా అవుతావు? నువ్వు పాపివే అంటా ఉంటుంది సాతాను. నీకేమన్నా అనిపించని, నన్ను సృష్టించిన దేవుడు మాత్రం నన్ను ఏమన్నాడు? పొరా అన్నాడు, అంతే, అయిపోయింది. ఆయన డిక్లేర్ చేసాడు, ఐఎమ్ డిక్లేర్ టు బి జస్ట్ బికాస్ ద జస్టిస్ జస్టిఫైడ్ మీ. చాలాసార్లు హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఇద్దరి మధ్యలో గొడవలు అయినాయి అనుకోండి, సారీ అని జెన్యూన్గా చెప్పగానే ఓకే అంటాం, ఏమైంది ఇప్పుడు? అపాలజైజ్డ్, ఫర్ గివెన్, ఓకేనా? ఈ 2 జరిగిపోయినాయి. కానీ నువ్వు నా పట్ల తప్పు చేసినప్పుడు నేను నీ మీద ఛ అనే నమ్మకం కోల్పోయాను, చూసారా? అది వెంటనే వస్తుందా? చెప్పాలి. మరి ఓకే క్షమించాను అన్నావుగా, నమ్ము అని డిమాండ్ చేయడానికి ఉందా? మనం డిమాండ్ చేయొచ్చా? క్షమాపణ ఆర్జించవచ్చు. క్షమాపణ అర్థించినంత మాత్రాన, అతడు క్షమించాను అన్నంత మాత్రాన ఇక ఈ పూట నుంచి మరి నువ్వు నమ్మేయాలి అని మనం డిమాండ్ చేయడానికి మనకు హక్కు ఉందా? పోనీ సరేరా ఇప్పటి నుంచి నమ్మేస్తున్నాను అని అవతల వ్యక్తి అన్నా అది నిజమేనా? అది నిజమా? అది
ట్రస్ట్ నీడ్ టు బీ గెయిన్డ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. ఈరోజు ఓకే యు ఆర్ ఫర్ గివెన్ అనగానే ఇప్పటి నుంచి నమ్మేస్తున్నాను, సరే ఇదిగో తాళాలు అని ఎవడు. ఆ తర్వాత క్షమింపబడిన తర్వాత నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, నీతో ఉండనిస్తారు. నెమ్మదిగా నువ్వు నమ్మకాన్ని సంపాదించుకున్న తర్వాత పర్లేదు రాడు, ఆ తప్పు తర్వాత క్షమాపణ అడిగిన తర్వాత వాడు పూర్తిగా మారిపోయాడు అన్నప్పుడు అప్పుడు తాళాలు ఇస్తారు. మనం చేసే తప్పేంటో తెలుసా? వాడు సారీ అడగగానే మనం ఓకే అనేసి వెంటనే తాళం ఇచ్చేస్తాం, ఆడు వెళ్ళిపోయి మళ్ళీ అదే తప్పు చేస్తాడు. గాడ్ ఈజ్ వెరీ ప్రిన్సిపల్డ్. ట్రస్ట్ నీడ్స్ టైం. అలాగే దాన్ని అలా పక్కన పెట్టుకోండి. దేవుని దగ్గర మనకు క్షమాపణ దొరికింది, అదొక్కటి సరిపోదు. క్షమించబడినటువంటి మనకు నీతి ఆరోపించబడాలి. నీతి ఏం చేయాలి? ఆరోపించబడాలి. నీతి అనేటటువంటి పై వస్త్రము ధరింపజేయబడాలి, నీతిమంతునుగా తీర్చబడాలి. ఇప్పుడు క్షమించుట, నీతిమంతునుగా తీర్చుట, ఈ రెండిటిని కలిపితే దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్. అందుకని ఈ పదాన్ని జస్టిఫికేషన్ అన్నాడు. అంటే క్షమాపణ మరియు నీతి మనకు అనుగ్రహం. అంటే మనము క్షమింపబడి నీతిని పొందాము, నీతి మన మీద ఆరోపించబడింది. నీతి అంటే ఏంటి అని అంటే, ఆ నీతి కూడా ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నీతి మన మీద ఆరోపింపబడింది. ఆగండి, చాలా జాగ్రత్త వినండి. నీతి అంటే ఏంటి? పాపం వలన దేవునికి మనము దూరం అయిపోయాము. ఈ పాపాన్ని యేసుక్రీస్తు చేసిన పుణ్యకార్యాన్ని బేస్ చేసుకొని ఓకే ఫర్ గివెన్ అన్నాడు. ఫర్ గివెన్ అన్నంత మాత్రాన నువ్వు నా దగ్గరికి రాగలవా? రాలేవు. ఇప్పుడు ఇది ఎలాంటిది అని అంటే, మన పిల్లని నీట్గా తయారు చేస్తే కిందకి వెళ్ళి బురద చేసుకున్నారు అనుకోండి, మమ్మీ ఐమ్ సారీ మమ్మీ అని అంటే కొట్టకుండా సారీ అని క్షమించి వదిలేసి ఆ బురద పిల్లని పట్టుకొని హత్తుకొని వెళ్ళి బెడ్రూమ్లో పడుకొని పక్కన వేసుకొని దొలుతామా? ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? ఇప్పుడు మీకు ఒక వాక్యం గుర్తు రావాలి. మనము పాపము చేసిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక. రెండు లక్షణాలు చెప్తున్నాడు అక్కడ దేవుని గురించి. ఒకటి నమ్మదగిన వాడు. నమ్మదగడం అని అంటే అర్థం ఏంటి తెలుసా? వదిలేయడు అని అర్థం. ఏ పరిస్థితిలో కూడా మనల్ని వదిలేయడు అని అర్థం నమ్మదగిన వాడు అంటే. అంటే ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే అయినా వదిలేడబ్బా, మరి ఒకవేళ నేను తిరగబడితే అయినా వదలడబ్బా, నేను ఒకవేళ తిరుగుబాటు చేస్తే అయినా వదలడు. ఎందుకంటే ఒకసారి పట్టుకున్నాడు, ఇక వదలడు. దాన్ని నమ్మదగిన వాడు అంటారు. రెండవది ఏంటి? నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి. నమ్మదగిన వాడు అన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు. ఆయన నీతిమంతుడు గనక మనలను సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేస్తున్నాడు. నమ్మదగిన వాడు క్షమిస్తున్నాడు మన పాపాన్ని. నీతిమంతుడు కనుక మనల్ని దుర్నీతి నుంచి మళ్ళా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. చూడండి ఇక్కడ ఏం జరిగింది అని అంటే, పాపము దేవుని నుండి మనల్ని ఎడబాపింది అంటే ఏమైంది? దేవునితో రైట్ స్టాండింగ్లో మనం లేము, సత్సంబంధం లేదు, దేవునితో అలైన్మెంట్ లేదు, దేవునితోటి మనము స్ప్లిట్ అయిపోయి ఎడబాసి ఉన్నాము, దేవునితో మనం తేడాగా ఉన్నాము, కరెక్ట్గా దేవునికి మనకి కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అని అర్థం అనమాట. దానికి కారణం ఏంటి? పాపాన్ని క్షమించి మళ్ళీ ఏం చేశాడు? ఆయన నీతిని మన మీద ఆరోపించి మనల్ని మళ్ళీ ఆయనతో రైట్ అలైన్ చేసి, ఆయనతో రైట్ స్టాండింగ్లోకి తీసుకొచ్చి ఆయనతో సమాన స్థాయికి మళ్ళా దగ్గరికి చేర్చుకున్నాడు అని అర్థం. ఈ ప్రాసెస్ అంతటిని కలిపి ఏమన్నాడంటే జస్టిఫికేషన్ అని.
అంటే ఇప్పుడు మరి మనం నీతిమంతులుగా అయిపోయామా? మళ్ళీ ఇక్కడ సమస్య, ఎరా నువ్వు అంత నీతిమంతుడువా? నేను నీతిమంతుడిని కాదు. మరి ఏమైంది? ఐ వాజ్ డిక్లేర్డ్ యాజ్ రైచియస్, నాట్ యెట్ రైచియస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? నేను నీతిమంతుణ్ణి, నేను ఇది ముట్టను, నేను అది తాకను, మీరు గుమ్మం బయట నిలబడండి. మనం నీతిమంతులం కాదు. మనం ఇంకా ఆయనను బట్టి మనల్ని క్షమించేసి, అంటే యేసుక్రీస్తు అనే ఉత్తరవాదిని ఇలా చూడగానే మనం ఎలా కనబడుతున్నామంటే, ఓకేనయ్యా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడిని వదిలేస్తున్నాను, నీకు నాకు ఉన్న రిలేషన్షిప్ని తోటి నేను వాడిని చూస్తున్నాను. ఒక నెగటివ్ పిచ్ ఎగ్జాంపుల్ వాడతాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. మనం చూడగానే ఏంటమ్మాడు కర్రె తుమ్మ మొద్దులాగా వాడికి చదువు లేదు, సంధ్య లేదు, బతుకు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలా నచ్చాడమ్మా అంటే ఆ పిల్ల ఏమంటుంది తెలుసా? చెప్పండి ఏమంటది? శబాష్. ఎలా చూడాలి? నాను నువ్వు అట్ట అనుకు. ఏమ్మా అంత కోపం వస్తుంది నీకు? నా కళ్ళతో చూడు. మనకనిపిస్తుంది ఏం చూసావే వాడు లోపల అనిపిస్తుంది, ఏం చూసిందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏమండి అలాంటి అబ్బాయికి ఇచ్చేసారంటే, మేము ఎక్కడ చేసామండి, ఆ పిల్ల తెచ్చుకుంది, మీరెలా వదిలేశారండి? ఏం చేస్తామండి పిల్ల కోసం. ఏం కోసం? ఏం కోసం? ఎవడండి ఆడంటే ఏం చేస్తాం, మా అబ్బాయి పట్టుకొచ్చాడండి, ఏం చేస్తాం? జడ్జి గారు ఏమంటున్నారు? మా అబ్బాయి పట్టుకొచ్చాడండి పనికిమాలినోడు అందామనుకోండి, మా అబ్బాయి ఫీల్ అవుతాడండి. ఎల్లరా ఇక్కడికి అన్నాం అనుకోండి, మరి నానా మరి నా కూతురు ఫ్రెండ్ వస్తుంది మా ఇంటికి. ఆ పిల్ల వస్తున్నప్పుడే నా కూతురు ఏం చెప్తుందంటే, ఇదిగో ఈరోజు మటన్ కర్రీ వండేవు కదా, నాకు ఒక పీస్ వేసి ఆమెకి పీస్ లేకుండా ఉత్త గ్రేవీ అట్లా తేడాలు చూపియకు నువ్వు అంటది. నేనెందుకు చూపిస్తానమ్మా, నీ ఫ్రెండ్ మన ఇంటికి వచ్చింది భోంచేయి అంటే నీతో పాటు సమానంగా అదే చెప్తున్నా. మళ్ళా నాకు మూలిగేసి దానికి ముక్కేసి దానికి గ్రేవీ వేసి నాకు ముక్కలేసి అట్లా తేడాలు చూపించుకో అంటది. నా భార్యకి ఆజ్ఞలు చెప్తా ఉంటుంది. అలా ఎందుకు చూస్తామమ్మా, నీ ఫ్రెండ్ నీలాగే చూస్తాంలే, అలా అయితేనే నేను పిలుస్తా. ఓకేనా? చూసారా ఎరా నీ పెళ్ళం అలా ఉంది, వస్తే నువ్వురా నీ పెళ్ళం తీసుకురాక మా ఇంటికి అని అన్నారు అనుకో ఎవడన్నా, మనం ఏం చేస్తాం? అలాగే బావా నేను వస్తానంటామా? చెప్పండి అంటామా? ఇదిగో నీకు ఆ పిల్ల పనికి మాలింది కావచ్చు, నాకు ఆ పిల్ల పెళ్ళం, నువ్వు నా భార్యగా చూస్తే నా పక్కన నిలబెట్టాల్సి వస్తుంది నువ్వు, లేదంటే ఇద్దరం పోతాం రాము. చూసారా ఎప్పుడన్నా ఇలాంటి సంఘటనలు లోకంలో? చూసారా? అంటే నన్ను బట్టి ఒక మనిషికి తోటి మనిషే నీ మొహం చూసి ఇచ్చాను, నీ మొహం చూసి ఒప్పుకున్నాను, నిన్ను బట్టి అంగీకరించాను. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు తన కుమారుని చూసి ఏమన్నాడంటే, నిన్ను బట్టి ఈ వ్యక్తిని నీతిమంతుడు అని నేను డిక్లేర్ చేస్తున్నాను. డిక్లేర్ చేయడము, ఆరోపించడము, తీర్చెను అని అంటే పూర్తిగా తీర్చిదిద్దాను అని కాదు. అక్కడ తీర్చెను అని అంటే ఏంటంటే తీర్పు తీర్చెను. అందుకనే మీరు ఈరోజు లీగల్ టర్మినాలజీలోనే ఉండమంటున్నా. నేను నీతిమంతునిగా తీర్చెను కాదు. తీర్చాను అని అంటే మీరు ఎలా అనుకోకండి, ఇంకా పూర్తిగా దేవుడు నన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దాడు అనకండి. నీతిమంతుడు అని తీర్పు తీర్చెను, నీతిమంతుడు అని ఆరోపించెను
అంటే హీ అనౌన్స్డ్, డిక్లేర్డ్ యాజ్ రైచస్. నీతిమంతునిగా ఎంచెను. బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నాను నేను. ల్యాక్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ షోయింగ్ యూ ద స్క్రిప్చర్స్. మీరు నోట్స్ తీసుకొని మీరు ఆ స్క్రిప్చర్స్ అని చదువుకోండి. అంటే ఎంచెను, తీర్చెను, ఆరోపించెను, ప్రకటించెను. ప్రకటించిన తర్వాత ఏం చేయాలి? చెప్పండి. ప్రకటించిన తర్వాత ఏం చేయాలి? శబాష్. ఇప్పుడు స్కూల్లో అడ్మిషన్ అయింది, చిన్న టెస్ట్ పెట్టారు. పెట్టిన తర్వాత ఓకే టీచర్ ఈ పాపని ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టండి అని అంటే, ఆ పాప ఫస్ట్ క్లాసా? చెప్పండి, ఫస్ట్ క్లాసా? ఓకే, ఫస్ట్ క్లాస్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ పాపని 6th క్లాస్లో కూర్చోబెట్టండి అంటే, ఆ పాప 6th క్లాసా ఇప్పుడు? మరి ఏం చేయాలి? 6th క్లాస్ చదవాలి. సో నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే నేను పూర్తిగా నీతిమంతునిగా మారాను, నేను శుద్ధపూసని కాదు, లేదు. ఒకవేళ మనం గనక క్రైస్తవులం అలా గనక ఉంటే అందరిని మనం ఇలా చూస్తామన్నమాట. ఓ శీత కన్నేసి, ఓ ఓరకంట, చిచ్చి అమ్మా లోకమంతా ఇలా ఉంటుంది ఏంటమ్మా, అబ్బా మేం చూడు అంటాం అన్నమాట. నీకు అంత లేదు. నువ్వు 6th క్లాస్లో చేర్చబడ్డావు. 6th క్లాస్ నువ్వు ఇంకా చదవాలి. చదివావు అనడానికి నిదర్శనంగా పాస్ అవ్వాలి. పాస్ అవ్వగానే అయిపోద్దా? 7th క్లాస్కి వెళ్ళాలి. వెళ్ళాక ఏం చేయాలి? 7th క్లాస్ చదవాలి. చదివావు అనడానికి ఏంటి రుజువు? ఎగ్జామ్ రాయాలి. అబ్బా ఇది 6th కంటే టఫ్ ఉంది, 10th ఇంకా టఫ్ ఉంటుంది, ఇది నువ్వు రియలైజ్ అవ్వాలి. ఆ తర్వాత నేను కలెక్టర్ అయిపోదాం అనుకో, ఐఏఎస్ ఇంకా టఫ్గా ఉంటుంది, రియలైజ్ అవ్వాలి. ఏంటికి జీవితాంతం ఇంతేనా? అంతే. ఎప్పటికీ? ఎప్పటి వరకు అయ్యా ఈ శ్రమలు? ఎప్పటి వరకు? నువ్వు గ్లోరిఫై అయ్యే వరకు. గ్లోరిఫై అవ్వాలంటే ఏమవ్వాలి? అంతే, సింపుల్. ఆర్ యూ గెటింగ్ మీ దిస్ మార్నింగ్? సో నీతిమంతులుగా తీర్చను అని అంటే అర్థం ఏంటంటే, ఇదంతా పరిశీలించిన తర్వాత అటు చూసి పోరా వదిలేయండి అండి, నీతిమంతుడు వదిలేయండి, నా కళ్ళకు అలా కనబడుతున్నాడు వాడు, నేను ప్రకటించేస్తున్నాను అండి నీతిమంతుడని, నేను అన్ని తీర్పు తీర్చేశాను, నీతిమంతుడు అని తీర్పు తీర్చేశాను. అందుకని వాక్యం అంటుంది, నీతిమంతులుగా ఆయన తీర్పు తీర్చిన తర్వాత మన మీద అపరాధములు మోపగలిగిన వాడు ఎవడు? చీఫ్ జస్టిసే తీర్చేశాడు మనల్ని. కాబట్టి నన్ను మళ్ళా అలా అనకండి అనడానికి ఎవడికి హక్కు లేదు అని మాట్లాడుతాడు. నీతిమంతుడిగా ఆరోపించుట. కొన్ని వచనాలు బైబిల్లో ఉన్నాయి. లూకాసు వార్త 7వ అధ్యాయం 29వ వచనం. రాసుకునేవాలంటే రాసుకోండి. రోమపత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయము 33 నుండి 34 వచనాలు, అలాగే సామెతలు 17-15 వచనం. అక్కడ రాయబడినటువంటి నీతిమంతుడుగా ఎంచుట అనేటటువంటి ఏ మీనింగ్తో రాశారో, ఇప్పుడు జస్టిఫికేషన్ అంటే మీనింగ్ అదే. అంటే ఫస్ట్ విషయం ఏమంటుంది అంటే, దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. మొదటి ఆస్పెక్ట్ ఏంటి అంటే, దేవుడు ఇక వీడి మీద ఎటువంటి పెనాల్టీ లేదు, వీడి మీద ఎటువంటి దోషారోపణ చేయడానికి వీలు లేదు అంటున్నాడు. పెనాల్టీ లేదు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఏమంటుంది? కాగా ఇప్పుడు ఎవడైనాను క్రీస్తు యేసునందు వాడికి ఏ శిక్షా విధి లేదు. అంటే జస్టిఫికేషన్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ హౌ గాడ్ సీస్ యూ అండ్ మీ. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు. ఇక వీడి పెనాల్టీ ఏం లేదు, వీడి మీద పెనాల్టీ ఏం లేదు. మరి అలా ఫర్గివెన్ అన్నంత మాత్రాన నా ఫేవర్ని వీడు ఏమైనా పొందుకుంటాడా? పొందుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఏం చేస్తున్నానంటే, నా కుమారుని యొక్క నీతిని తీసి వాడికి ఆరోపిస్తున్నాను. ఇప్పుడు వాడు కూడా నీతిమంతుడే. ఇప్పుడు నా కుమారుడు నేనును ఎలాగైతే ఒక సహవాసంలో ఉంటున్నామో, వీడు కూడా నాతో పాటు సహవాసంలోకి ఉండొచ్చు, సహవాసంలోకి రావచ్చు.
సో ఎలా చేస్తాడు దేవుడు? ఇదంతా కూడా బైబిల్ ఏమంటుందో తెలుసా? ధర్మశాస్త్రమునకు వేరుగా. ఇదంతా ఎలా జరిగిందంట? ధర్మశాస్త్రమునకు వేరుగా. అలా ఎలా కుదురుతుందంటే, ధర్మశాస్త్రంలో బోల్డ్ని ఉన్నాయి, వాటన్నిటి ప్రకారంగా చూస్తే నువ్వు అసలు నీతిమంతుడని పిలవడానికి అసలు నువ్వు సరిపోవు. అక్కడే ఏమొచ్చిందంటే మహాప్రేమ, కృప, క్రీస్తు చేసిన కార్యము ఇవన్నీ అడ్డొచ్చేసినాయి. అలా ఎలా వదిలేస్తావు నువ్వు అని అంటే, అరే ఆడు నాకు అప్పు ఉన్నాడు, నేను వదిలేశాను, మధ్యలో నువ్వెవడు అడగడానికి? అప్పు తీసుకున్నాడు, ఆ అప్పుకి ఇంత వడ్డీ కట్టాలి, ఇంత బారు వడ్డీ కట్టాలి, ఇంత చక్ర వడ్డీ కట్టాలి, నీకు రిజర్వ్ బ్యాంక్ రూల్స్ తెలీదా, నీకు బ్యాంక్ కండిషన్స్ తెలీదా? అవన్నీ కాదురా, వాడు నాకు అచ్చి ఉన్నాడు, నేను అన్న వదిలేశాను, నీకెందుకు మధ్యలో? దానికి కారణం ఏంటి? రూల్సా, రెగ్యులేషన్సా, లానా? కాదు, కృప. కృపకు కారణం ఏంటి? ఇదిగో ఈ పుణ్యకార్యం. ఈ పుణ్యకార్యం ఆయన ఎందుకు చేశాడు? మహాప్రేమ. ప్రేమతో ఈయన కార్యం చేశాడు, కృపతో ఈయన వదిలేశాడు. పొరా బతుకుపో అన్నాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్. ఇక్కడ ఎక్కడన్నా నేను కనబడుతున్నానా? నేను కనబడుతున్నానా? నేను ఈరోజు రక్షణలోకి వచ్చానంటే నా మోకాళ్ళ ప్రార్థన, నా మోచేతుల వాపులు, నా తల చూసావు ఇక్కడ బొప్పి కట్టేసింది, నల్లగా కాయ కాసేసింది. నా ప్రార్థన, నా రక్షణ. నో వే. We were sentenced to death. We are doomed to destruction. ఉత్తరవాది వచ్చాడు, యువర్ ఆనర్ అన్నాడు. ఎస్ చెప్పు, ఏంటన్నాడు? సాక్ష్యాధారాలు కాదు, నెరవేర్చబడిన కార్యమును పరిశీలించగా, దీనిని బట్టి వీనిని చూడగా, అందుకనే క్రీస్తు లేకపోతే అయ్యా నీకు అసలు పుట్టగతులు లేవు అసలు. అందుకోసమే మనం స్వార్థ చెప్పాలి జనాలకి. నానా తమ్ముడు, ధర్మప్రభు, నువ్వేదో పుణ్యాత్ముడు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎన్ని చేసినా ఆ కోర్ట్ ఆఫ్ ద లాలో నీ నీతి కార్యాలు మురికి గుడ్డల్లా కనబడతాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మా మంచి కుక్క మాంసం కొట్టుకెళ్ళి కేజీ మాంసం నోట కరుచుకొని వచ్చింది, వండుకొని తింటామా? చిచ్చి. కాబట్టి నీవు చేసే ప్రతి నీతి కార్యం మురికి గుడ్డలాగానే కనబడుతుంది. మరి ఎలాగా? ఆయన చేసిన పుణ్యకార్యమును వలన నీవు నీతిమంతునిగా తీర్చబడగలుగుతావు. సో ఎలా జరిగింది అని అంటే ఎలా దేవుడు మనల్ని ఎలాగ నీతిమంతుడిగా తీర్చాడంటే, కేవలము యేసుక్రీస్తు యొక్క నీతిని మన మీద ఆరోపించుట ద్వారా. ఈ మాట ఇంగ్లీష్లో ఇంప్యూటింగ్ అన్నాడు. ఇంప్యూటింగ్ అంటే ఆరోపణ. ఇంప్యూటేషన్ అంటే ఆరోపణ అన్నమాట. ఆరోపించబడ్డం అంటే ఈ నేరారోపణ చేయబడిన ఈ ముద్దాయి అంటారు చూసారా, అంత కోర్ట్ ఆఫ్ ద లా టర్మినాలజీయే. నేరారోపణ చేయబడిన ఈ ముద్దాయి, మన మీద ఒకప్పుడు నేరారోపణ చేయబడింది. ఈ ఇంప్యూటేషన్ అనేటటువంటిది స్వార్థ కార్యములో 2 సార్లు జరిగింది. ఏంటో తెలుసా? మొదట జరిగినటువంటి ఇంప్యూటేషన్ ఏంటో తెలుసా? ఆదాము పాపం చేశాడు, ఆ పాపము నా మీద మోపబడింది. హలో, Adam sinned and that sin was imputed on us, on me. ఒకని పాపం అంట, ఒకని అవిధేయత, మనుషులందరికీ ఆ అవిధేయత వలన పాపము సంప్రాప్తమాయను. కాబట్టి నువ్వు పొరపాటున కూడా నేను పుట్టి బుద్ధెరిగి ఇంతవరకు ఒక్క పాపం చేయలేదండి. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ రైట్. కానీ పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించాను అంటే ఏంటి? తల్లిదండ్రి చేసేటటువంటి ఆ కార్యం పాపమా? కాదు. నీ తల్లి పాపి, నీ తండ్రి పాపి, ఇద్దరు పాపులకు పుట్టినోడు. నువ్వెవరు? పాపే. మా తల్లిని పాపి అంటావా నువ్వు? ఎస్ అంటాను. మా తండ్రిని పాపి అంటావా? అంటాను. ఎందుకు? ఆదాము అను ఒక నరుని నుండి
మీ తండ్రి వచ్చాడు. ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. ఆ ఆదాము యొక్క అవిధేయత వలన పాపము మనుష్యులందరికీ సంప్రాప్తమాయను. మీ నాన్న పాపం చేసినందున పాపి కాదు, మీ నాన్న ఆల్రెడీ పాపి, ఎప్పటికైనా పాపం చేసే ఛాన్స్ ఉంది. హలో, ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? వీఆర్ సిన్నర్స్ నాట్ బికాజ్ వీ సిన్డ్, వీ సిన్ బికాజ్ వీఆర్ సిన్నర్స్. నేను దొంగతనం చేసిన రోజున నేను దొంగను కాదు, నేను దొంగను కాబట్టి అవకాశం దొరికినప్పుడు నేను ఏం చేస్తా? కనీసం స్కూల్లో నుంచి చాక్ పీస్ అని ఎత్తుకొచ్చేస్తా. నాకు అనిపిస్తుంటుంది అలాగా, బోళ్ళు చాక్ పీసులు అలా పడున్నాయి, పట్టుకెళ్తే మా వాచ్మెన్ వాళ్ళ భార్య ముగ్గులు ఎత్తది తడిపి, నా కూతురు గోడ మీద గీసుకుంటుంది, పట్టుకెళ్ళిపోదాం పట్టుకెళ్ళిపోదాం పట్టుకెళ్ళిపోదాం. నీ లోపల ఎందుకు అనిపిస్తుందో తెలుసా? ఎందుకు అనిపిస్తుందో తెలుసా? పట్టుకు పోయినప్పుడు కదా నేను పాపిని కాదు, పట్టుకు పోకముందే నువ్వు పాపివి, పట్టుకు పోయిన తర్వాత నువ్వు పట్టుబడతావు. ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? నేనేం చేయలేదమ్మా. ఏం చెయ్యకపోయినా నువ్వెవరమ్మా? శుద్ధ పాపి. తమ్ముడు, నేను ఎప్పుడైనా సిగరెట్ తాగడం చూసాను, ఎప్పుడైనా మందు కొట్టడం చూసావా? మరి నేను నా అంతటి వాడు ఎవరును లేడు. అంటే మనం పాపాలకి లిస్ట్ పెడతాం ఇట్లా, సిగరెట్ తాగేవాడు పాపి, మందు కొట్టేవాడు పాపి, వ్యభిచారం చేసేవాడు పాపి. కాదు కాదు కాదు, అందరును ఏంటంట? చెప్పండి 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 చెప్పండి. అందరును పాప. ఎప్పుడు మేమెప్పుడు చేసావు? ఆదాముకు పుట్టలేదా నువ్వు? చిచ్చి, మా నాన్న పోలికలు రావద్దు అనుకున్నాను నేను. అనుకోవడానికి నువ్వెవడు? ఆటోమేటిక్గా వస్తాయి అవి, ఆటోమేటిక్గా వస్తాయి. సంక్రమించడం, సంప్రాప్తం అవ్వడం అంటే అది. లక్షణాలు ఆటోమేటిక్గా వచ్చేసినాయి కాబట్టి నీవు నేను ఎవరు? పాపి. సో మన ప్రైమరీ నేమ్ ఏంటి? మన ఫస్ట్ నేమ్ ఏంటి? పాపి. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ నేమ్? పాపి. పాపి కాబట్టి అవకాశం దొరికినోడు పాపం చేస్తాడు, అవకాశం దొరకనోడు అలా కూర్చుంటాడు. అంతే, అవకాశం దొరకాలంతే. సో నాకు అవకాశం దొరకలేదు కాబట్టి, సరిగ్గా కరెక్ట్ టైంలో నన్నెవడు తాగుడుకు ప్రేరేపించలేదు కాబట్టి నేను ఎప్పుడు తాగలేదు. అంతే, అంత మాత్రాన నేనేమన్నా తాగుబోతున్నాం అని అదేం గొప్ప ఏం కాదు. సరిగ్గా అంటే ఒక వయసులో అలవాట్లు అవుతాయి చూసారా, ఆ అలవాట్లు అయినప్పుడు నాకు కరెక్ట్ అయినోడు ఎవడు దొరకలేదు నాకు. అంటే నాకు మందు పోయించి నన్ను ఆ రంగంలో దింపేవాడు నాకు ఎవడు దొరకలేదు, అందుకే నాకు అది అలవాటు అవ్వలేదు. అంతే. సో వీఆర్ సిన్నర్స్, ఐఎమ్ సారీ టు సే దిస్. దట్స్ అవర్ ఫస్ట్ నేమ్. Adam sinned and that was imputed on me. అయితే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? క్రైస్ట్ డైడ్ అండ్ హిజ్ రైచియస్నెస్ ఇస్ ఇంప్యూటెడ్ ఆన్ మీ. 2 సార్లు జరిగిందన్నాను కదా ఇంప్యూటేషన్. చూడండి, ఆదాము చేసిన ఈ సినారియో చాలా జాగ్రత్తగా వినండి. ఆదాము పాపం చేశాడు, ఆ పాపం యేసుక్రీస్తు, ఆ పాపము నా మీద ఆరోపించబడింది. యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయన మీద నా పాపము మోపబడింది. ఆదాము చేసిన పాపము నా మీద మోపబడింది, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు నా పాపము ఆయన మీద మోపబడింది. 2 times ఇట్ ఈస్ ఇంప్యూటెడ్, 2 times. హల్లెలూయా. సో ఇప్పుడు మనకు నీతిమంతులముగా తీర్చబడాలి అనంటే ఇది పూర్తిగా దేవుని యొక్క కృప. ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్. నా యొక్క ఘనతలు, నా యొక్క యోగ్యతలు, నా యొక్క క్వాలిఫికేషన్స్, నా అర్హతలు కాదు. రోమపత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు, అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఇది మీ వలన కలిగినది కాదు. మరి కానీ ఏమంటుంది అనంటే వాక్యము,
వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఓకే, సో ఇక్కడ కాస్త ఆగండి. ఇప్పటి వరకు నేను జరిగింది రీక్యాప్ చేస్తాను. ఈ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అనేది కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, కాబట్టి వచ్చే వారం నేను దీన్ని వాయిదా వేస్తున్నాను. ఓకే, ఇక్కడతో ఆపుతాను. ఇది చూడండి, నీతిమంతులముగా మనం తీర్చబడ్డాం అంటే, తీర్చబడ్డాం అంటే తీర్చిదిద్దబడలేదు, మన మీద ఆరోపించబడింది. అంటే జస్టిఫైడ్ అంటే అర్థం ఏంటి అని అంటే, ఇట్ ఈస్ డిక్లేర్డ్. ఎంచబడ్డాము, తీర్చబడ్డాము, ఆరోపించబడ్డాము, ప్రకటించబడ్డాము, అంతవరకే. అంటే ఏంటి అని అంటే, పెనాల్టీ ఆఫ్ సిన్ మన మీద లేదు. అది మాత్రం సరిపోతుందా అంటే సరిపోదు. దీనిలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఫర్గివెన్, రెండవది యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ చేయబడాలి అని అంటే ఏమవ్వాలి అని అంటే, నీతిమంతులముగా తీర్చబడాలి. అంటే దేవుని యొక్క, క్రీస్తు యొక్క నీతి మన మీద ఆరోపించబడాలి. దేవుడు మనల్ని ఎలా నీతిమంతులుగా తీరుస్తాడు? దానికి ఉన్నటువంటి మెకానిజం ఏంటి? దానికి ఉన్నటువంటి అర్హతలు, యోగ్యతలు ఏంటి అని అంటే, మనకేం లేవు, అదంతా దేవుని కృపనే. కాకపోతే ఏమైంది అని అంటే, యేసుక్రీస్తు యొక్క నీతి ద్వారా, నీతి మన మీద ఆరోపించబడడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. స్వార్థ సారాంశంలో ఇంప్యూటేషన్ అనేటటువంటిది 2 సార్లు జరిగింది. ఆదాము పాపం చేశాడు, అది ఆదాము వలన పుట్టిన నా మీద మోపబడింది. క్రీస్తు చనిపోయినప్పుడు నా పాపం ఆయన మీద మోపబడింది, ఆయన మీద మోపబడింది. దీంట్లో ఎక్కడ కూడా నా మెరిట్స్ కనబడట్లేదు. ఇక్కడ ఆగండి, నా మెరిట్స్ ఏమీ కనబడట్లేదు. కేవలము దేవుని యొక్క కృప, క్రీస్తు యొక్క మహాప్రేమ కనబడుతున్నాయి. కానీ బైబిల్ అంటుంది, ఆ మాట మనం చదివి మనం ముగిద్దాం ఈరోజు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. గాడ్ జస్టిఫైడ్ us త్రూ ఫెయిత్. త్రూ ఫెయిత్, విశ్వాసం వలన. గలతీ 2:16 చదువుతారా? గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 15-16 వచనాలు కలిసి ఉంటాయి. చూడండి, మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి యూదులకు రాస్తున్నాడు ఈ మాట. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని. అగండి, విశ్వాస మూలముగా నీతిమంతులు అని అంటున్నాడు. కానీ యాకోబు ఏమంటాడంటే, క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు. ఇదిగోండి, ఇక్కడ కాంట్రవర్సీ వస్తుంది. దీన్నంతా మనము, ఈ కేసుని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే వీ నీడ్ లాట్ ఆఫ్ టైం. ఇక్కడతోటి ఈ వారం ఆపుదాం. వచ్చే వారం జస్టిఫికేషన్ అనే సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తూ, దేవుడు కృపచేత మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, కానీ మన విశ్వాసం యొక్క అవసరత దానిలో ఏంటి అనే విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దాన్ని మీకు వందనాల స్తుతులు తెలియజేస్తా ఉన్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయనా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నాయన, నీతిమంతులుగా తీర్చబడుట అనే విషయం గురించి మేము నేర్చుకుంటా ఉన్నాం. నాయన, మీ యొక్క కృపలో నాయన మేము ఎంచబడి క్రీస్తు యొక్క పుణ్యకార్యాన్ని బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం అనే సంగతిని ఈ సమయంలో మేము ధ్యానించాం. నాయన, ఆ విషయాలు నాయన మా హృదయంలో లోతుగా నాటబడను గాక. నాయన, సంపూర్ణముగా మీ వాక్యపు వెలుగులో మేము దీన్ని నేర్చుకుంటూ ఉండగా రక్షణ యొక్క ఔన్నత్యం ఏంటో మేము గ్రహించి ముందుకు సాగడానికి మీ కృప దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.